నోటి క్యాన్సర్ ఎంతో ప్రమాదకరం. గుట్కా, తంబాకు, పొగాకు తినడం వల్ల చాలా మంది నోటి క్యాన్సర్ బారిన పడుతుంటారు. ప్రపంచంలో ఉండే క్యాన్సర్ బాధితుల్లో ఎక్కువ మంది భారత్లోనే ఉంటారని పలు నివేదికలు చెబుతున్నాయి. క్యాన్సర్ పట్ల అవగాహన లేకపోవడం, ప్రాథమిక స్థాయిలో గుర్తించకపోవడం వల్లే ముప్పు తీవ్రత పెరుగుతోంది. నోటి క్యాన్సర్ను మొదట్లోనే గుర్తించేలా కొంతమంది దంత వైద్యులు కలిసి రామా బయోకేర్ ప్రైవేట్ లిమిటెడ్ ను స్థాపించారు. నోటి క్యాన్సర్ను గుర్తించేలా ఓ పరికరాన్ని రూపొందించారు. వైద్యులే కాకుండా పారామెడికల్ సిబ్బంది సైతం నోట్లో స్క్రీనింగ్ చేస్తే పరికరంలోకి ఫోటోలు వస్తాయి. వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయగానే సంబంధిత వైద్యులు పరిశీలించి సదరు వ్యక్తికి నోటి క్యాన్సర్ ఉందా లేదా అని గుర్తిస్తారు. ఒకవేళ నోటి క్యాన్సర్కు మొదటి దశలోనే చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చని రామా బయోకేర్ నిర్వాహకులు చెబుతున్నారు. సో మన దగ్గర ఏంటంటే క్యాన్సర్ ముదిరిపోయిన తర్వాత కానీ హాస్పిటల్కి వెళ్ళడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఎర్లీగా గుర్తించాలంటే మా ఇంటెన్షన్ ఏంటంటే రూరల్ పాపులేషన్ దగ్గర పర్టికులర్లీ ఎక్కడైతే హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎక్కువగా లేవో, స్పెషలిస్ట్ లేరో అక్కడ మనం వెళ్ళేసి వాళ్ళని స్క్రీనింగ్ చేయాలి. ఈ స్క్రీనింగ్ అనేది ఒక పారామెడికల్ స్టాఫ్తో జరగలితే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే డాక్టర్స్ అక్కడ వెళ్ళి స్క్రీనింగ్ చేయడం అనేది అందరు పాపులేషన్ లెవెల్ రిజిస్ట్రీస్ డెవలప్ చేయడం అనేది పాసిబుల్ కాదు. సో దానికోసం వీ హావ్ డెవలప్డ్ ఏ డివైస్. అది మనము టిష్యూ ఆటోఫ్లూరెసెన్స్ ప్రాపర్టీ మీద బేస్ అయి ఉంటుంది. దాంతో ఒక చిన్న కెమెరా లాంటిది నోట్లో మనం పెట్టేసి వాటితో ఇమేజెస్ తీసుకుని ఒక సాఫ్ట్వేర్లో రన్ చేస్తే ఈ సాఫ్ట్వేర్లో ఆల్రెడీ మనం చాలా డేటా ఫీడ్ చేస్తున్నాము. సో ఈ డేటాని బేస్ చేసుకుని ఒక ఏ బేస్ సాఫ్ట్వేర్ ఇది మనకు ఒక ప్రొవిజనల్ డయాగ్నోసిస్, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ సజెషన్ ఇస్తుంది. అంటే ఇది ప్రాబ్లమాటిక్ ఉందా లేదా అనేది ఇస్తుంది. అది ప్రాబ్లం అంటే కనుక దాన్ని మళ్ళీ రిఫర్ వెళ్తుంది.